ఫ్రెండ్స్, 50 సంవత్సరాలకు ముందు నేషనల్ జియోగ్రఫీ ఛానల్ యొక్క టీం ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్‌ని షూట్ చేయడానికి ఒక భయంకరమైన ద్వీపంకి వెళ్ళాలని అనుకుంది. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పటివరకు అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా ప్రాణాలతో తిరిగి రాలేదు. అయినా కూడా నేషనల్ జియోగ్రఫిక్ టీం మాత్రం అక్కడికి వెళ్ళడానికి ధైర్యం చేసింది. కానీ వాళ్ళు ద్వీపం దగ్గరికి వెళ్ళగానే ఆ ద్వీపంలో నివసించే తెగలు బయటకు వచ్చి నేషనల్ జియోగ్రఫీ టీంలోని సభ్యులపైన బాణాలతో దాడి చేసింది. దీనివల్ల ఆ డాక్యుమెంటరీ ఫిల్మ్ డైరెక్టర్ అయిన కాలు కూడా గాయపడింది. దీంతో వాళ్ళు వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. ఈరోజు మన దగ్గర ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నా సరే మనం ఇప్పటికీ ఆ ద్వీపంలోకి వెళ్ళలేకపోతాం. దీని వెనుకున్న కారణం ఏంటి? నిజానికి తమిళనాడు నుంచి తూర్పు దిక్కులో దాదాపు 1500 కిలోమీటర్ల దూరంలో అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి. సో ఆ ద్వీపంలో చిన్న చిన్న ఊర్లతో పాటు పెద్ద పెద్ద ఊర్లు కూడా ఉన్నాయి. సో ఈ అండమాన్ దీవుల్లో ఎక్కువ జనాభా ఉన్న నగరం బేర్లీ. ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్ కూడా ఉంది. అది అక్కడ ప్రజల్ని ప్రపంచంలో కనెక్ట్ చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ప్రతిరోజు ఈ ప్రపంచంలోని చాలా దేశాల నుంచి ఎన్నో విమానాలు ఇక్కడికి వస్తూ ఉంటాయి. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఎక్కువ జనాభా ఉన్న ఈ నగరానికి కేవలం 50 కిలోమీటర్ల దూరంలోనే మరో దీవి ఉంది. కానీ అక్కడ ప్రజలకి బయట ప్రపంచానికి అస్సలు సంబంధం లేదు. దాని పేరు నార్త్ సెంటినల్ ఐలాండ్. ఈ దీవి మొత్తంలో పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. అందుకనే మనం శాటిలైట్ల ద్వారా కానీ డ్రోన్ల ద్వారా కానీ ఇక్కడ దృశ్యాలను అయితే అస్సలు క్యాప్చర్ చేయలేకపోతున్నాం. అసలు అక్కడ ఏ జాతి తెగలు నివసిస్తున్నారో, అసలు ఈ దీవులో దాగున్న రహస్యం ఏంటనే విషయాలు ఇప్పటివరకు సైంటిస్టులు కూడా కనిపెట్టలేకపోయారు. కానీ ఇక్కడ చరిత్రను తెలుసుకోవడానికి చాలామంది వ్యక్తులు ప్రయత్నించారు. సో ఈ దీవులో నివసించే ప్రజలు మాత్రం ఇక్కడ బయట వ్యక్తులను ఒక్కరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. ఇక్కడ వెళ్ళడానికి ప్రయత్నించిన ప్రతి ఒక్కరిపైన బాణాలతో దాడి చేసి చంపేశారు. యాక్చువల్గా వీళ్ళు ఈ ద్వీపంలో ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని నిర్మించుకొని కొన్ని వేల సంవత్సరాల నుంచి జీవిస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ ఫోర్ట్ బ్లేర్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఐలాండ్లో ఇప్పటికీ రాతి యుగమే నడుస్తుంది. ఎందుకని ఇలా జరుగుతుంది? ఇక్కడ నివసిస్తున్న ప్రజలు ఎందుకని బయట వ్యక్తులను కలవడానికి ఇష్టపడటం లేదు? ఈ విషయాల గురించి తెలుసుకోవాలంటే మనం నార్త్ సెంటినల్ ద్వీపం యొక్క చరిత్రను అయితే తెలుసుకోవాలి. సో నిజానికి ఇక్కడ నివసించే మనుషులు కొన్ని శతాబ్దాల ముందే మన నుంచి వేరయ్యారు. నిజానికి 26,000 సంవత్సరాల ముందు ఈ భూమి యొక్క సముద్ర స్థాయి చాలా తక్కువగా ఉండేది. ఆ సమయంలో ఈ ద్వీపం మన ఆసియా ఖండంలో భాగంగా ఉండేది కాదు. కానీ ప్రతిరోజు జరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ వల్ల సముద్రం యొక్క నీటి స్థాయి చాలా ఎక్కువగా పెరిగిపోయింది. దీంతో ఈ సెంటినల్ ఐలాండ్ ఈ ప్రపంచంతో ఉన్న సంబంధాన్ని పూర్తిగా కోల్పోయింది. అప్పటి నుంచి ఈ సెంటినల్ ఐలాండ్ ఒంటరిగానే ఉండిపోయింది. ఈ ద్వీపంలో నివసిస్తున్న ప్రజలకు ఇదే వాళ్ళ ప్రపంచం. సో ఈ ద్వీపానికి మన మనుషులు మొట్టమొదటిసారి 1789లో గుర్తించారు. ఆ సమయంలో ఇక్కడ ఒక బ్రిటిష్ షిప్ వెళ్ళింది. కానీ ఇది ఒక చిన్న ద్వీపం కావడంతో వీళ్ళు లోపలికి వెళ్ళలేదు. ఇందులో ఏమీ ఉండదని భావించి వాళ్ళు అంత ఇంపార్టెన్స్ కూడా ఇవ్వలేదు. నిజానికి మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు ఒకరోజు వాళ్ళు అండమాన్ వెళ్దామని అయితే అనుకున్నారు. కానీ అనుకోకుండా ఉత్తర సెంటినల్ ఐలాండ్ దగ్గర వాళ్ళు పడవ పాడైపోయింది. దాదాపు ఆ షిప్లో 106 మంది మనుషులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇది ఒక నిర్మానుష్యమైన ద్వీపం అని, ఇక్కడ ఎవరు నివసించేవారు కాదని భావించి లోపలికి వెళ్ళారు. షిప్ రిపేర్ అయ్యే వరకు వాళ్ళు ఈ ద్వీపంలోనే నివసించాలని అనుకున్నారు. కానీ అనుకోకుండా 3వ రోజు ఈ ఐలాండ్లో ఉన్న తెగలు బ్రిటిష్ వాళ్ళపై దాడి చేసి చంపేశారు. వీళ్ళలో కొంతమంది రాయల్ నేవీ రక్షించింది. మన మనుషులు ఈ సెంటినల్ దీవులో వెళ్ళడం ఇదే మొదటిసారి. కానీ అది భయంకరమైన ఒక అనుభవాన్ని అయితే మిగిలిపోయింది. ఇది జరిగి 13 సంవత్సరాల వరకు ఇక్కడికి ఎవరు వెళ్ళలేదు, ఎవరు ఆసక్తి కూడా చూపలేదు. కానీ మారిస్ విదాల్ ఫోర్నెట్ అనే బ్రిటిష్ పరిపాలకుడిని బ్రిటిష్ ప్రభుత్వం సెంటినల్ ఐలాండ్కి అడ్మినిస్ట్రేటర్గా అయితే నియమించింది. దీంతో అతను ఈ దీవికి వెళ్ళి అక్కడ నివసించే తెగ ప్రజల్లో కొంతమందిని కిడ్నాప్ చేసి బయటికి తీసుకెళ్దామని అనుకున్నాడు. తర్వాత వాళ్ళని బాగా చూసుకోమని తిరిగి వాళ్ళ సెంటినల్ దీవిలో విడిచిపెడదామని భావించాడు. ఫోర్ట్ మ్యాన్ ఇలా చేయడం వెనక ఒక ముఖ్య ఉద్దేశం ఉంది. ఇలా చేస్తే ఈ తెగ ప్రజలు బయట వ్యక్తులతో కలుస్తారని, మనం కూడా మనుషులమే అని తెగ ప్రజలకు తెలుస్తుందని ఈ ఫోర్ట్ మ్యాన్ అయితే భావించాడు. అందుకనే అతను సెంటినల్ ఐలాండ్కి వెళ్ళాడు. చాలా రోజుల వరకు తెగలను కనిపించకుండా ఈ దీవులోనే దాక్కున్నాడు. అయితే అతను అక్కడ ఒక కుటుంబం కనిపించింది. ఆ కుటుంబంలో అమ్మ నాన్నతో పాటు 4 పిల్లలు కూడా ఉన్నారు. ఇక ఫోర్ట్ మ్యాన్ ఏదో ఒక విధంగా వాళ్ళందరినీ కిడ్నాప్ చేసి బయటికి తీసుకొచ్చాడు.
చరిత్రలో మొట్టమొదటిసారి ఆ తెగలకు బయటి ప్రపంచం పరిచయమైంది. కానీ బయట ప్రపంచం వాతావరణాన్ని ఈ తెగ ప్రజలు శరీరం అసలు తట్టుకోలేకపోయింది. దీంతో ఆ కుటుంబంలోని ఇద్దరు తల్లిదండ్రులు చనిపోయారు. దీనివల్ల ఈ ఫోర్మెన్ తన ప్లాన్ ఫెయిల్ అయిందని భావించాడు. ఆ తర్వాత మిగిలిన నలుగురు పిల్లలు కొన్ని బహుమతులు ఇచ్చి మళ్ళీ తీసుకెళ్లి సెంటినల్ ఐలాండ్లో విడిచిపెట్టాడు. దీని గురించి ఫోర్ట్మెన్ తన డైరీలో కూడా రాసుకున్నాడు. మన మిషన్ ఫెయిల్ అయింది. మనం సెంటినల్ ప్రజల మనసులో భయం పుట్టించాం. వాళ్ళని ఒంటరిగా వదిలేస్తేనే మంచిది. బయట నుంచి లోపలికి వెళ్ళిన నలుగురు పిల్లలు వాళ్ళకి వైరస్ సోకే అవకాశం కూడా ఉంది. దీంతో అక్కడ ఉన్న చాలామంది తెగలు చనిపోయి ఉంటారు, లేదా వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయినందుకు ఆ నలుగురు పిల్లలు మనల్ని ప్రమాదకరమైన వారికి అయితే భావించవచ్చు. ఈ కారణం చేత వాళ్ళకి మన పట్ల ద్వేషం ఇంకా పెరుగుతుంది. అందుకనే వాళ్ళతో సంబంధం పెట్టుకోకపోవడమే మంచిదని పోర్ట్‌మ్యాన్ తన డైరీలో రాసుకున్నాడు. కానీ దీని తర్వాత కూడా చాలామంది ఇక్కడికి వెళ్ళడానికి ప్రయత్నించారు. కానీ తెగ ప్రజలు వాళ్ళందరినీ చంపేసి సముద్రం ఒడ్డున చెట్లకి వేలాడదీశారు. ఈ విధంగా వాళ్ళు మా దగ్గరికి రావద్దని హెచ్చరించి, కానీ మన భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత చుట్టుపక్కల ఉన్న ఐలాండ్స్లో కూడా మన భారతదేశంలో భాగమయ్యాయి. అందులో ఉత్తర సెంటినెల్లో ఐలాండ్ కూడా ఉంది. కానీ ద్వీపంలో నివసించే తెగ ప్రజలు భారతదేశం అంటే ఏంటో కూడా తెలియదు. అందుకని మన భారతదేశ ప్రభుత్వం ఇక్కడున్న ప్రజలతో మాట్లాడి వాళ్ళ కోపాన్ని తగ్గించి ఒక శాంతియుత సంబంధాన్ని ఏర్పరచుకోవాలని అయితే అనుకుంది. మన ఇండియన్ ఆంథ్రోపాలజిస్ట్ అయిన త్రిలోక్నాథ్ పండిత్ ఈ బాధ్యతను చేపట్టాడు. ముందుగా అతను ఈ ఐలాండ్ చుట్టూ తిరిగి అక్కడ ఎన్నో బహుమతులను విసిరేద్దాం అనుకున్నాడు. అతని ముందు కేవలం ఈ తెగ ప్రజల యొక్క నమ్మకం పొందుదాం అనుకున్నాడు. ఈ సమయంలో నేషనల్ జియోగ్రఫీ టీం ఈ ఐలాండ్ పైన ఒక డాక్యుమెంటరీ ఫిలిం తీయాలని అయితే అనుకుంది. ఆ ఫిలిం పేరు మ్యాన్ ఆఫ్ రీసెర్చ్ మ్యాన్ అనేది పెట్టారు. అందుకోసం ఈ నేషనల్ జియోగ్రఫీ టీం ఒక పెద్ద ఎత్తు పడవలో అయితే అక్కడికి వెళ్ళడానికి బయలుదేరింది. అయితే అందులో సెక్యూరిటీ గార్డులతో పాటు ఫిలిం టీం త్రిలోక్నాథ్ పండిత్ కూడా ఉన్నారు. సో వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఐలాండ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రజలకు బహుమతులు ఇవ్వాలని అనుకున్నారు. తెగ ప్రజలకు వీళ్ళ పైన నమ్మకం కలిగిన తర్వాత డాక్యుమెంటరీ ఫిలింని షూట్ చేయాలని అయితే నిర్ణయించుకున్నారు. దాదాపు 3 రోజుల పాటు వాళ్ళు ఈ ఐలాండ్ చుట్టూరు బహుమతులను విసిరేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ షిప్ ఐలాండ్ ఒడ్డు దగ్గరికి వెళ్ళిందో నేషనల్ జియోగ్రఫీ టీం యొక్క ప్లాన్ పూర్తిగా ఫెయిల్ అయింది. అక్కడ తెగ ప్రజలు వాళ్ళు పంపించిన బహుమతులను పూర్తిగా ధ్వంసం చేసి బాణాలతో దాడి చేశారు. వాటిలో ఒక బాణం ఫిలిం యొక్క డైరెక్టర్ కాలుకి తగిలింది. దీంతో వెంటనే నేషనల్ జియోగ్రఫీ టీం షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని వెంటనే అక్కడ నుంచి పారిపోయింది. సో ఎందుకంటే వాళ్ళకి ఇంకో దారి కూడా కనిపించలేదు. కానీ వాళ్ళ దూరం నుంచే కొన్ని ఫోటోలను కూడా తీశారు. ఇక నేషనల్ జియోగ్రఫీ టీం అయితే ఈ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసింది. కానీ ఆ తర్వాత కూడా త్రిలోక్నాథ్ పండిత్ ఈ ద్వీపం దగ్గరికి వెళ్తూనే ఉండేవాడు. సో ఈ తెగ ప్రజలకు బహుమతులు ఇచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయేవాడు. ఇలా చాలా సంవత్సరాలు జరిగింది. అయితే ఆ సమయంలో త్రిలోక్నాథ్ పండిత్ ఇక్కడ తెగ ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడంలో విజయం సాధించాడు. అతను వాళ్ళకి బహుమతులు ఇస్తున్నట్లు కూడా ఎన్నో ఫోటోలను అయితే తీశాడు. చాలా సంవత్సరాల వరకు అతను ఈ తెగ ప్రజలతో స్నేహం చేస్తూనే ఉన్నాడు. కానీ ఒకరోజు అక్కడికి ఒక షిప్ అయితే వచ్చింది. ఇది పనామాలో రిజిస్టర్ చేయబడిన ఎంపీ క్రూజ్ షిప్. దాదాపు ఈ పడవలో 30 మంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా తన ప్రాణాలను కాపాడడానికి ఎవరైనా సహాయం చేస్తారేమని ఎదురు చూస్తున్నారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ దీవులో తెగలు బయటకు వచ్చి ఆ పడవలోని వ్యక్తులపైన దాడి చేయడం ప్రారంభించారు. దీంతో ఆ పడవలో వ్యక్తులు వెంటనే కంపెనీకి ఎమర్జెన్సీ కాల్ చేసి పరిస్థితిని అయితే వివరించారు. దీంతో కంపెనీ వెంటనే అక్కడికి ఒక హెలికాప్టర్ అయితే పంపించింది. సో ఆ తర్వాత వాళ్ళందరూ కూడా హెలికాప్టర్లోకి ఎక్కి అక్కడి నుంచి వెంటనే పారిపోయారు. కానీ ఈ రోజుకి కూడా ఆ పడవ అక్కడే ఉంది. సో ప్రస్తుతం గూగుల్ మ్యాప్ల ఎత్తులో కూడా మనకి ఈ పడవను కూడా ఇంకా చూడవచ్చు. కానీ నార్త్ సెంట్రల్ ప్రజలకి ఎవరి మీద అయితే నమ్మకం ఉందంటే అతను త్రిలోక్నాథ్ పండిత్ మాత్రమే. అలానే తన జూనియర్ మధుబాలను కూడా ఈ తెగ ప్రజలు నమ్మేవారు. కానీ ఎప్పుడైతే పండిత్ రిటైర్ అయిపోయాడో సో అప్పుడు మన దేశ ప్రభుత్వం ఇక్కడ వెళ్ళడాన్ని నిషేధించింది. అప్పటి నుంచి ఇండియన్ నేవీ ఈ దీవి చుట్టూ పెట్రోలింగ్ చేస్తూ తిరుగుతూనే ఉంది. సో ఎవరైనా ఇక్కడికి వస్తే వాళ్ళని ఇండియన్ నేవీ వెంటనే పట్టుకుంటుంది. కానీ అనుకోకుండా 2006 2 మత్స్యకారులు ఈ ఐలాండ్కి వెళ్ళిపోయారు. ఆ సమయంలో ఈ దీవి చుట్టూ చాలామంది చేపలు పడుతూనే ఉన్నారు. కానీ 2 మాత్రం ఈ దీవి లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసుకుందాం అనుకున్నారు. కానీ ఈ దీవిలో ఈ నివసించే తెగ ప్రజలు 2 మత్స్యకారులను దారుణంగా చంపేయడం అక్కడ ఉన్న మిగిలిన మత్స్యకారులు కళ్ళారా చూశారు.
సో ఆ తర్వాత ఆ ఇద్దరు మత్స్యకారుల శవాలని తెగ ప్రజలు ఒడ్డు దగ్గర వేలాడదీశారు. సో ఈ సంఘటన గురించి తెలిసిన ప్రపంచం మొత్తం భయపడింది. సో దీంతో 12 సంవత్సరాల వరకు అక్కడికి ఎవరూ వెళ్ళలేదు. మళ్ళీ 2018లో అమెరికాకి చెందిన జాన్ అలెన్ అనే 26 సంవత్సరాల యువకుడు ఇక్కడికి రహస్యంగా వెళ్ళాలని అయితే అనుకున్నాడు. ఫ్లైట్ ద్వారా జాన్ ఇక్కడికి వచ్చాడు. అతను తనతో పాటు కొంతమంది మత్స్యకారులను కూడా తీసుకొచ్చాడు. జాన్ మత్స్యకారులకి ఇక్కడికి రావడానికి చాలా డబ్బు ఇచ్చాడు. కానీ జాన్ ఇక్కడ రావడం వెనక ఒక బలమైన కారణం ఉంది. సో అతను ఈ తెగ ప్రజలకి క్రైస్తవ మతాన్ని పరిచయం చేయాలని అయితే అనుకున్నాడు. జాన్ కష్టపడి ఆ ఐలాండ్కి వెళ్ళాడు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే వీళ్ళను కూడా ఆ తెగ ప్రజలు చంపేశారు. జాన్తో పాటు ఆ ప్రజలు ఎంతమందిని చంపేశారో ఈ రోజుకి ఎవరికీ తెలియదు. కానీ అక్కడ చనిపోయిన వారి శవాన్ని కూడా తిరిగి తీసుకురాలే. మన భారతదేశం మాత్రం ఈ తెగ ప్రజలకు పూర్తిగా స్వతంత్రం ఇచ్చింది. అలానే బయట వ్యక్తులు ఎవరు కూడా ఈ దీవికి 10 కిలోమీటర్ల దూరంలో కనిపించకూడదని అయితే కఠిన నియమాలను అయితే పెట్టింది. సో ఇక్కడికి వెళ్ళడం అంటే చావును ఆహ్వానించడమే. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఒంటరిగా బ్రతకాలని అయితే అనుకుంటున్నారా, లేదా ఈ ఐలాండ్లో ఉన్న రహస్యాన్ని బయట ప్రపంచానికి తెలియకుండా దాచిపెట్టాలనుకుంటున్నారా అనేది ఈ రోజుకి ఒక మిస్టరీగానే మిగిలింది. సో ఫ్రెండ్స్, వీళ్ళు ఎందుకని బయట వ్యక్తులను తమ ఐలాండ్లోకి రావడానికి అనుమతించడం లేదు, మీకేమనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.